కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనకి సాధారణంగా ఏదన్నా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు, అంటే తుఫాన్ లాంటివి వెళ్ళిపోయిన తర్వాత నష్టాన్ని లెక్క కడతారు. అలాంటి ఒక ప్రకృతి వైపరీత్యమే ఆంధ్రప్రదేశ్ని కమ్మేసింది 2019 నుంచి 24 మధ్య కాలంలో. ఇప్పుడు అన్ని లెక్క కడతా అంటే విస్మయం వ్యక్తం అవుతున్నాయి. ఔవా, ఔరా, ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. దేనికంటే ఏకంగా తిరుపతిలోనే ఓ సాములోరు దందా చేశారు. పేరున్న విశాఖపట్నం సాములోరు. అసలు ఏంటి మేడం ఈ సాములోరు గత చరిత్ర ఏంటి? అసలు ఈయన ఎవరు? ఈయనకి ఇంత అందలం ఎక్కాల్సినటువంటి దౌర్భాగ్యం మన రాష్ట్రానికి ఎందుకు, అందులోని తిరుపతిలోను? చెప్పండి మేడం. అంటే ఏం లేదండి. వీళ్ళు ఆ, ఉగాది ఆ, పండగప్పుడు ఈ పండితులు వెళ్ళి ఆశీర్వచనాలు ఇస్తా ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు ఆశీర్వచనం, అధికారంలో లేని వాళ్ళకి ఇస్తా ఉంటారు ఆశీర్వచనాలు. ఇద్దరికి బాగుందనే చెప్తారు వాళ్ళు. ఇద్దరికి ఎట్లా బాగుంటది? ఏదో ఒక పార్టీయే కదా గెలుస్తుంది. ఆ టైప్ లో ఉంటాయి వీళ్ళ పాండిత్యాలు. ఈ పండితులు, స్వాములు వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా మనుషుల దగ్గర ఎంత పీడిస్తారో సామాన్య ప్రజల దగ్గర, రాజకీయ నాయకులకు కూడా బాగా ఆశ ఎక్కువైపోయింది. ఈ ఆశ ఎక్కువైపోయిన పరిస్థితుల్లో ఉమ్, వీళ్ళు కూడా వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. అంటే పోయినసారి ఏం జరిగిందంటే 2019కి ముందు ఇతను రాజశ్యామల యాగం చేయించాడు. ఎవరి చేత? జగన్మోహన్ రెడ్డి చేత. అలాగే జగన్మోహన్ రెడ్డిని హిందువుగా మార్చి ఆ గోదావరిలో ముంచి లేపాడు 3 సార్లు. లేపి ఈ క్షణం నుంచి నువ్వు హిందువు అయిపోయావు అని చెప్పేశాడు ఆయన. ఆ చెప్పేసేస్తే మరి అంత కార్యక్రమం చేసిన ఆయనకి ఏదో ఒకటైతే సమర్పించుకోవాలి కదా. ఒక ఫ్రీ లైసెన్స్ అయితే ఇచ్చేయాలి కదా. ఆ ఫ్రీ లైసెన్సే ఆయనకి ఆ ఏమిచ్చాడంటే, నీ ఇష్టం వైజాగ్ లో నువ్వేం తీసుకుంటావో, తిరుపతిలో ఏం తీసుకుంటావో అని చెప్పి ఇచ్చేశాడు. అయితే పైగా దానికి నజరానాగా ఆ అతను ఏం చెప్పాడంటే, ఇంకొక 30 ఏళ్ళు ఉంటావు నువ్వు అని చెప్పాడు. ఇతనే మొన్న ఎలక్షన్స్ ముందు కూడా ఇతనే గెలుస్తాడు అని చెప్పాడు. వేణుస్వామి లాంటి వాళ్ళు. ఆ అయినా ఒకట్లేండి, మనం పాపం వీళ్ళని ఏం అనుకోవద్దు. ఎందుకంటే వీళ్ళు ఎలాగూ స్వాములోళ్ళే. ఆ వీళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు పడతారని తెలుసు. కానీ సాక్షాత్తు మేధావులు, పెద్ద పెద్ద జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, వాళ్ళే ఆ, జగన్ గురించి వాస్తవ పరిస్థితుల్ని కావాలని తొక్కిపెట్టి అంచనా వేయకోకుండా గెలుస్తాడు గెలుస్తాడు అని నెత్తిన పెట్టుకుని ఊరేగినప్పుడు, ఇలాంటి వాళ్ళు అసలు ప్రతి స్వామీజీకి ఇది ఛాలెంజ్ అండి, ఓపెన్ ఛాలెంజ్. ఎవరికి కోపం వచ్చినా, ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ప్రతి స్వామీజీకి ఒక గతం ఉంటది. ఆ గతాన్ని నిష్పక్షపాతంగా ధైర్యంగా వెలికి తీస్తే వాడొక దొంగ అయి ఉంటాడు ఖచ్చితంగా. ఇంకా వీళ్ళని లేదు వాళ్ళని లేదు. కాకపోతే దొరికే వరకే వాళ్ళ దొరతనం. మీరు మొత్తం భారతదేశం మొత్తం ఎతకండి, ఏ ఒక్క స్వామీజీకైనా చిన్నప్పటి నుంచి గతం సరిగా ఉన్నది అని. అంటే నేను మరీ పురాతన కాలంకి వెళ్ళి మాట్లాడట్లేదండి, ఈ మధ్య కాలంలో సంగతి చెప్తున్నా. ఒక 100 ఏళ్ళు అనుకోండి పోని. ఈ 100 ఏళ్లలో మనకు ఎవరైతే స్వామీజీలు అనే వాళ్ళు ఉన్నారో, పేరుబడిన వాళ్ళు, వాళ్ళ చరిత్ర ఇది. వాళ్ళు దోపిడీ కోసం కాక, పరాన్న బుర్కుల్లాగా ఉండటం కాక, పరాన్న జీవుల్లాగా బతకటం కాక, వాళ్ళు మంచిగా ఉంటారా అండి? పైగా ఈ నమ్మే ఎర్రి గొర్రెలు ఉన్నారు కదా, హిందూ మతమోడైతే చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు, వాడు మనకేమి చేసినా చేయకపోయినా పర్వాలేదు, హిందూ మతమోడైతే చాలు అని హిందువుల మనోభావాల్ని కొల్లగొట్టడానికే, హిందువుల మనసుల్లోకి జగన్మోహన్ రెడ్డిని పంపించడం కోసమే అతన్ని హిందువుగా మార్చాడు ఇతను. దానికి నజరానాగా ఈ వైజాగ్ గురించి, అలాగే తిరుపతి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద
బాగా బాగా నిధులు ఉన్నది ఏంటంటే, ఏ సంపదలు ఉన్నది ఈ రెండు ప్రాంతాలు, తిరుపతి ఒకటి, వైజాగ్ ఒకటి. ఈ ఈ రెండు ప్రాంతాల్లోనూ అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత అతను ఇప్పుడు తిరుపతికి వచ్చి, తిరుపతిలో ఒక ల్యాండ్ ఏదైతే ఉందో ఆ, ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించాలి అని ఉన్న స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో ఆ స్థలాన్ని ఈయనకి ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళందరికీనేమో సెంటు భూమిలో మీరు ఇల్లు కట్టుకోండి, మీ బతుకులు ఇంతే అని వాళ్ళకి చెప్పి, ఏది మునిగిపోయే చోట, వర్షాలు వస్తే ఆ స్థలాలు కనిపించని చోట, అట్లాంటి చోట్లేమో పేదవాళ్ళకి ఇచ్చి, ఈ స్వామీజీకి మట్టుకు మంచిగా తిరుపతిలో మంచి ల్యాండ్ ఇచ్చాడు. ఇస్తే పోనీ ఇది ఎలాగూ ఫ్రీగానే వచ్చింది కదా, కనీసంలో కనీసం నిబంధనల ప్రకారం కడదామని కూడా లేకుండా వాడెంత కక్కుర్తోడో. వాడు పక్కా వ్యాపారండి, వ్యాపార లక్షణమే చూపించాడు అక్కడ. అక్కడ శుభ్రంగా దాన్ని ఆ నిబంధనలు అన్నిటికీ నీళ్లు వదిలేసేసి కట్టేశాడు. కట్టేసి ఇప్పుడు ఆ రూములు అద్దెకిస్తాడంట. అది ఆయన చేయబోయే కార్యక్రమం. ఇప్పుడు తిరుపతి ఆ ఎలా తయారైంది, తిరుపతి తిరుమల అంటే టిటిడి బోర్డు మొత్తం నిజంగా ఈ పండితులు చెప్పే భాషలో చెప్పాలి అంటే దానికి ఒక పెద్ద సంప్రోక్షణ జరగాలి. నేనైతే నమ్మను కానీ అట్లాంటి వాటిని పెద్ద సంప్రోక్షణ జరగాలి. అంటే మైల పడిపోయింది ఇట్లా అంటారు కదా, మైల పడలేదండి, మకిలి పట్టింది. ఈ మకిలిని గీరాలి ఇప్పుడు. ఎవరు గీరతాడు అనేది, ఇప్పుడు ఎవరు పిల్లి మెడలో గంట కడతారు అనేది ఇప్పుడు చూడాల్సిన కార్యక్రమం. ఇప్పుడు టిటిడి బోర్డు ఉంది. మనం ఈ సందర్భంలో టిటిడి బోర్డు గురించి కూడా చెప్పుకోవాలి. ఈ టిటిడి బోర్డు ఇంతకు ముందు ఉండే సభ్యుల సంఖ్యను పెంచి అదొక పెద్ద జింబో కమిటీ లాగా చేసి ఎవరు డబ్బులు ఇస్తే వాడికి టిటిడి మెంబర్లు ఇచ్చేశారు. ఎలాంటి ఒక మహానుభావులు ఉన్నారంటే దానిలో ఎక్కడన్నా ఒకటి అరా మహాభక్తులు ఉంటే ఉండొచ్చు కానీ, హైదరాబాద్ లో ఒకడు సాహితీ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టి, భూదాటి లక్ష్మీనారాయణ మహానుభావుడు, ఆయన ప్రీ లాంచింగ్ పేరుతోటి అపార్ట్మెంట్లు అమ్మాడు. అమ్మేసి కొంత ల్యాండ్ ఉంటే చాలా ల్యాండ్ ఉందని మభ్యపెట్టి జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, ఆ డబ్బులతోటి శుభ్రంగా పిల్లల పెళ్లిళ్ళు, ఆయన జలసాలు, ఆయన వ్యవహారాలు అన్ని నడిపించుకొని వైసీపీ పార్టీకి బోలెడు డబ్బులు సమర్పించుకుంటే, ఏది ఈ మధ్య తరగతి మహానుభావులు ఇచ్చిన డబ్బులే ఇచ్చి వాడు శుభ్రంగా అది కొనుక్కున్నాడు. ఏది టిటిడి బోర్డు మెంబర్ కొనుక్కున్నాడు, ఖచ్చితంగా కొనుక్కున్నాడు. ఏది మొన్న నీటు పేపర్లు లీక్ అయితే కొనుక్కున్నారు చూడండి, 10 లక్షలు పెట్టి 50 లక్షలు పెట్టి కొనుక్కున్నారు చూసారా, అలా వాడు కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్య వాడి మీద కేసు అయింది సిసిఎస్ లో. అయిన వెంటనే వాడు ఆ మెంబర్షిప్ నుంచి తీసేశారు వాడిని. సరే తీసిన తర్వాత కేసు అయింది కదా, ఆ కేసులో వాడు పేపర్లన్నీ సబ్మిట్ చేశాడు, కోర్టుకు సబ్మిట్ చేయాలి కదా. దానిలో వాడి పర్సనల్ ఖర్చులండి 102 కోట్లు ఉంది. అంటే టిటిడి దీనికి ఎంత ఇచ్చుండొచ్చు అంటే, బోర్డు మెంబర్షిప్ కోసం వైసీపీ పార్టీకి ఎంత ఇచ్చుండొచ్చు. ఇలాంటి గాలోళ్ళని, వెధవల్ని, దొంగల్ని, లుచ్చాల్ని, వీళ్ళందరినీ టిటిడి బోర్డు మెంబర్లుగా చేర్చుకుంటున్నారు. ఇది ఆ టిటిడి బోర్డు. మరి ఇది ఒక్కటి సరిపోలేదు మాకు టిటిడి బోర్డుకి. ఇంకా ఏమేం చేసాము, లెటర్ల ద్వారా దర్శనాల కోసం అని చెప్పి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వాళ్ళ ఎమ్మట వచ్చేవాళ్ళు 5గురని పాస్ తీసుకుంటే 10 మంది వచ్చేయటం. మరి రోజా మేడం గారు అలాగే ఇంకా కొంతమంది ఎక్కువ సార్లు దర్శనానికి వచ్చారు. ఆ దర్శనానికి వచ్చేటప్పుడు మినిస్టర్ గారే వస్తున్నప్పుడు మినిస్టర్ గారిని కాదనే ధైర్యం ఎవరికి ఉంటుంది అక్కడ? వాళ్ళ వెనకమాల పొలోమని బోల్డ్ మంది, మహాదర్శనం దొరుకుతుంది.
వాళ్ళందరూ పార్టీకి ఫండ్ ఇస్తారా, ఆమెకు ఫండ్ ఇస్తారా, ఏం చేస్తారా తెలియదు, అంతమంది వస్తారు. ఈ లెక్కన దర్శనాల దగ్గర నుంచి మొదలెట్టి ఆ ప్రసాదాల దగ్గర నుంచి ఆ లడ్డు అండి, ఎంత దారుణమైన లడ్డు అంటే, ఒకప్పుడు తిరుపతి ప్రసాదం అంటే అసలు అలా కవర్ విప్పుతుంటేనే మంచి మంచి నెయ్యి వాసన వచ్చేది, గుమగుమలాడుతూ ఉండేది, కర్పూరం వాసన ఉండేది. ఇవాళ రోడ్డు పక్కన బండి మీద అమ్మే లడ్డూకిను తిరుపతి లడ్డూకి తేడా లేకుండా చేసేసారు. ఏం చేశారంటే వీళ్ళు అందులో వేసే వాటన్నిటిని తగ్గించేశారు. జీడిపప్పు, పటికి బెల్లం, అసలు పటికి బెల్లం అనేది వాడటం బాగా తగ్గించేశారు. కిస్మిస్ల దగ్గర నుంచి. అంటే నేను ఎందుకు ఇంత మైన్యూట్ గా మాట్లాడుతున్నానంటే, వీళ్ళు ఇంత చిన్న చిన్న మైన్యూట్ విషయాల్లో కూడా అవినీతి చేశారు కాబట్టి మనకు మాట్లాడే హక్కు ఉంది. ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీశారు వీళ్ళు. ఒక భక్తితో వెళ్తారు, వాళ్ళ భక్తిని అపహాస్యం చేశారు వీళ్ళు, అందుకు మాట్లాడాల్సి వస్తుంది. నెయ్యి అండి, కర్ణాటకకు చెందిన నందిని నెయ్యి 22 సంవత్సరాల నుంచి నందిని నెయ్యి వాడుతూ ఉంటే, ఈ ఈ టర్మ్ లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి వాళ్ళ రెడ్డిస్ కు సంబంధించిన నెయ్యి ఏదన్నా కంపెనీయా లేకపోతే ఏ కంపెనీయో తెలియదు కానీ నెయ్యిని మార్చేశారు. ఈ లడ్డు ఇంత దారుణంగా అయిపోవటానికి అది కూడా ఒక కారణం. అసలు ఫస్ట్ ఈ గవర్నమెంట్ మొదటగా లడ్డు దగ్గర నుంచి మొదలెడితే ప్రక్షాళన బాగుంటదని చాలా మంది భక్తులు అభిప్రాయపడుతున్నారు. అసలు నన్ను చాలా మంది కోరారు, తిరుపతి గురించి మాట్లాడండి మేడం, మీరు తిరుపతి గురించి మాట్లాడండి అంటే, సరే సమయం వచ్చినప్పుడు మాట్లాడతాము అని చెప్పి. ఇవాళ కరెక్ట్ గా సమయం వచ్చింది. లడ్డూని ప్రక్షాళన చేయాలండి మొదటగా, అప్పుడు కానీ భక్తులకి టిటిడి మీద ఒక నమ్మకం రాదు. ఇది అయిపోయిందా, అక్కడ మనకి ఎప్పుడో వేసిన రక్షణ ఉంది చూసారా, కింద నుంచి పైకి ఎక్కేవాళ్ళం మెట్ల దారి. అక్కడ ఒక రోజు ఒక పాపని పులి తినేసింది. తినేస్తే ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి కనిపెట్టిన పెద్ద విషయం ఏంటంటే, మీరేం భయపడొద్దు, ధైర్యంగా తిరుపతికి రండి, మీకు దిగువ తిరుపతిలో మీకు ఒక కర్ర ఇస్తాం, ఎగువ తిరుపతిలో మీరు ఆ కర్రను అప్పచెప్పండి. పులి వస్తే కర్రతో ఆగుతుందండి? ఏమన్నా అసలు అర్థం ఉందా ఈ మాట్లాడేదానికి? ఎక్కడెక్కడైతే కంచెలు పోయాయో ఆ కంచెలు పోయిన దగ్గర కంచె వేయాల్సిన అవసరం ఉంది. మీరు వచ్చాకే కంచె పోయిందని నేను చెప్పట్లేదు, ఎన్నో సంవత్సరాల క్రితం వేసింది కాబట్టి కంచె పోయింది. దానిని రిపేర్ చేయాల్సింది పోయి కర్రలు ఇవ్వడం ఏంటండి? అంటే ఇప్పుడు కర్రలకు ఒక కాంట్రాక్ట్ దొరికింది, మీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ దొరికింది అనుకున్నారా? ఇలా ప్రతిదీ అసలు చిన్నదా పెద్దదా టిటిడి బోర్డు ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. పోయినసారి ఇట్లాగే రమణ దీక్షితుల చేత ఒక అబద్ధం చెప్పించుకుని మీరు పింక్ డైమండ్ లేని పింక్ డైమండ్ సృష్టించి చంద్రబాబు నాయుడు అపహాస్యం పాలు చేసి మీరు అదొక రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. పక్కకు పోయి రాజకీయం అయిపోయింది పూర్తిగా. అసలు వీళ్ళు భక్తిని ధార్మికతని రాజకీయం చేసేశారు. అక్కడ కూడా వేలం పాట పెట్టేశారు, కిలో లెక్కన అమ్ముకుంటున్నారు ధార్మికతని. ఇది ఆ టిటిడి బోర్డులో జరుగుతున్నది. అటన్నిటికీ ఈ రోజు పరాకాష్ట ఏంటి అంటే, ఆ బిల్డింగ్ కట్టడం, నిబంధనలకి తూట్లు పొడిచి, అసలు నలుగురికి మంచి చెప్పేవాడు కదా, వాడి నోరా లేకపోతే మున్సిపాలిటీ పాయికానా వాడిది? చాలా మంది భక్తులు కోపం వస్తుందేమో నేను ఇలా అంటే. ఇంత ఇంత నీచానికి దిగజారాలా వీళ్ళు? సమాజం ముందు ఎంత ఆదర్శంగా నిలబడాలండి. పైగా ఎలక్షన్ అంతకు ముందేమో 30 సంవత్సరాలు ఉంటాడు అని చెప్పాడు కదా, చెప్పినోడు మొన్న ఓడిపోగానే టీడీపీ పాట మొదలెట్టాడు. ఎందుకు ఎందుకు మొదలెట్టాడో చాలా మందికి అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు నాయుడిని అంటుకొని ప్రసన్నం చేసుకుంటే ఈ బిల్డింగ్ విషయం చర్చకు రాదు అనుకున్నారు. అసలు నిజంగా ఆయనకు అంత మహిమలే ఉంటే, ఆ రోజు ఋషికొండ మీద అంత దారుణాలు జరుగుతూ ఉంటే
రేపొద్దున వచ్చే ప్రకృతి వైపరీత్యాలకి వైజాగ్ నగరం ఏమైపోతుంది అనే ఒక చిన్న జ్ఞానం వాళ్ళకి అంతర్నేత్రం ఉంటది కదండి. దివ్య నేత్రం ఉంటది కదా నిజంగా స్వామీజీలకి. వాళ్ళు చెప్పుకునేది, నేను చెప్పేది కాదు. దాని ప్రకారం ఎందుకు ఊహించలేకపోయాడు? అసలు రిషికొండని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అది ప్రకృతి మనకి ఇచ్చిన సహజమైన ఆ ఒక అడ్డుగోడ లాంటిది. వైజాగ్ నగరం సురక్షితంగా ఉండటం కోసం ఏర్పాటైన ప్రకృతి నిర్మితం అని ఎందుకు అనుకోలేదు? ఇలా ఏ రకంగా చూసినానండి ఈ స్వామీజీలు బారిన ఈ కొత్త ప్రభుత్వం మట్టుకు పడకుండా ఉండాలి. ఆ బిల్డింగ్ ని ఖచ్చితంగా ఆ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్తిగా దాన్ని టిటిడి ఆస్తిగా పరిగణించాలి. ఇంకొక అద్భుతం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఈ సమస్యను బయటికి తీసుకొచ్చింది కూడా ఆ కొంతమంది పాపం ఆ, నిజంగా దేవుణ్ణి నమ్మేవాళ్ళు, ధార్మికతని నమ్మేవాళ్ళు ఉంటారండి. వాళ్ళు బయటికి తీసుకొచ్చారు అసలు ఈ విషయాన్ని. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నని రాగానే ఎన్నని చూస్తుందండి. అందుకే సామాన్య ప్రజలు కూడా ఎక్కడ మీకు అతిక్రమణలు కనిపించినా, ఎక్కడ దురాక్రమణలు కనిపించినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వమే పూనుకుని అన్ని చెయ్యాలి అంటే అయ్యే పనిలా కనిపించట్లేదు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ. ఇందాక మీరు అన్నది 100కి 100% వాస్తవం. తుఫాను తరువాత జరిగే జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి, సహాయక చర్యలు తీసుకోవడానికి, నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి ఒక అంచనా అనేది కావాలి. ఈ అంచనాకి రావటానికి ప్రజల సహకారం కావాలి. ఈ ప్రజలు మట్టుకు అప్రమత్తమయ్యి ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఇవన్నీ మారే ఇవాళ రేపు ఈ మారే ప్రభుత్వాలది కాదు ఈ ఆస్తులు, ప్రజలది. అంటే ప్రభుత్వాందే కానీ మారిన రాజకీయ నాయకులది కాదు. వాళ్ళు ఒక తుఫాన్ వస్తే కొట్టుకుపోతారు. మొన్న సునామీ లాంటి ఆ రాజకీయ ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోయాడు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా గనక పరిపాలిస్తే గనక చంద్రబాబు నాయుడు పరిస్థితి అదే. మీరు 5 సంవత్సరాలకు వచ్చిపోయే వాళ్ళు, అది మీరు గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇంకొక టర్మ్ ఉండాలి అని అనుకుంటే గనక మీరు న్యాయం చెయ్యండి మీ పదవికి. ఇలాంటి దొంగ స్వామీజీని నమ్మొద్దు. ఎవరైనా సరే స్వామీజీలు అసలు నన్ను అడిగితే దాన్ని ఆ ఒక అనాథ బాలల గృహానికో దేనికో ఇచ్చేయాలి. లేదు అనుకుంటే టిటిడి భక్తుల కోసం అయినా వాడాల్సిందే తప్పితే అతనికి మట్టుకు స్వరూపానంద స్వామికి మట్టుకు, స్వామి అనకూడదు, స్వరూపానందకి మట్టుకు దక్కటానికి వీల్లేదు. ఇదండి తిరుపతి మీద నా ఉద్దేశం. మొదటిగా అక్కడ ప్రక్షాళన జరగాలి. ఆ ఏదైతే మురికి ఉందో ఆ మురికిని కడగాలి. మకిలి మకిలి మురికి అని కూడా అనకూడదు, మకిలి పెట్టిపోయింది. చూద్దాం మేడం, మళ్ళా మనం ఈ తిరుమల తిరుపతికి అంటున్న మక్కిలి మీద ఫ్రెష్గా చాకిరేవు పెడదాము. గతంలో పెట్టినట్టు ఒక్కొక్కళ్ళు ఉన్నారు, ఒక 5 6 ఉన్నారు, మాట్లాడాలి వారి గురించి. స్వామివారి విగ్రహం పక్కనే ఉండి రాజకీయాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి కార్యనిర్వహణ సంఘంలో ఉన్న వాళ్ళు కానీ, బోర్డు మెంబర్లు కానీ కొంతమంది ఉన్నారు. వారి గురించి మనం మాట్లాడుకొని మన ప్రేక్షకులకు కూడా తెలియజేయాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. త్వరలో మొదలు పెడదామండి. అప్పటి వరకు గోవింద గోవింద.